రవి గారికి, హానోక్ గారికి, సుభాష్ గారికి మరియు ఇంకా మిగతా సోదరులకు, ఇక్కడ ఆర్గనైజ్ చేసే కేఏ పాల్ గారి శిష్య బృందానికి, ఆర్గనైజర్స్కి, అందరికీ, ప్రెస్ మీడియా సోదరులందరికీ పేరు పేరున నా నమస్కారాలు. విశాఖపట్నం మన ప్రెస్ సోదరులతో మాట్లాడి చాలా రోజులైంది. చాలా సందర్భాల్లో వచ్చాను, మినిస్టర్గా కూడా వచ్చాను, షూటింగ్లకైతే తెగ వచ్చాను. నెలకు 15 రోజులు ఇక్కడ వైజాగ్లోనే ఉండేవాడిని. ఇకపోతే నేను ఇప్పుడు వచ్చిన పని ఏంటంటే, కేఏ పాల్ గారు నాకు 30 సంవత్సరాల నుంచి అనుబంధం. వారి బ్రదర్ డేవిడ్ రాజు గారు నేను క్లోజ్ ఫ్రెండ్స్. నేను ఫస్ట్ ఎమ్మెల్యే అయినప్పుడు అప్పటికే పరిచయం నాకు డేవిడ్ రాజు గారు. కానీ చారిటీ సిటీ అని 1200 ఎకరాల్లో నా కాన్స్టిట్యున్సీలోనే అదొక బ్రహ్మాండమైన బృందావనంలాగా దాన్ని మెయింటైన్ చేశారు. కర్త కర్మక్రియ అన్నేమో డేవిడ్ రాజు గారు, మనీ మేక్స్ మెనీ థింగ్స్ అన్నేమో కేఏ పాల్ గారు. ఈ అనుబంధంలో కేఏ పాల్ గారు, నేను పార్టీ పెట్టాను, నువ్వు రాలేదు. గద్దర్ గారు వచ్చారు, నువ్వు రాలేదు. వస్తావా రావా అన్నారు. సరిగా 2 నెలలు రిజైన్ చేసి ఆ పార్టీకి, అది కూడా కాదు, సరే నువ్వు రావు, నేను ఎంపీగా పోటీ చేస్తున్నా, నాకు ప్రచారం చేస్తావా లేదా అన్నారు. సార్, నేను అందరికీ, ఎంతోమందికి పనికి మాలినంలో కూడా ప్రచారం చేసిన సార్, మీరు దేవుని బిడ్డ, మీరు మహానుభావులు, ఎంతోమంది మహా నేతలు, దేశాధినేతలు మీ పిలుపుకి వెంటనే స్పందిస్తారు అమెరికన్ ప్రెసిడెంట్ దగ్గర నుండి. నేనే అంత సార్, 100% వస్తున్నా సార్ అన్నాను. వైజాగ్ నుంచి వారు పోటీ చేస్తున్నారు. నేను ఎన్నో సందర్భాల్లో కూడా నేను ప్రచారాలకు కూడా వచ్చిన గతంలో. నా మిత్రులు కూడా, నన్ను అభిమానించే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కనుక నేను ఖచ్చితంగా ప్రచారానికి వస్తాను సార్. ముఖ్యంగా నామినేషన్ నుండి వస్తాను సార్, నామినేషన్కు ఖచ్చితంగా వస్తానని చెప్పున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల రావటం జరిగింది వేరే. ఇప్పుడు కావాల్సింది ఏంటంటే, కేఏ పాల్ గారు లాంటి వారిని ఎంపీగా గెలిపిస్తే వారికి ఉన్న నాలెడ్జ్, వారికి ఉన్న అవగాహన నేను వింటుంటాను అప్పుడప్పుడు. ఆ దేశాల గురించి, ఫైనాన్షియల్ దీని గురించి భలే మాట్లాడతారు. కనుక ఇలా మాట్లాడేవారు, వారి గొంతు పార్లమెంట్లో వినపడితే కరెక్టు. నేను దేశాన్ని బాగు చేస్తా, రాష్ట్రాన్ని బాగు చేస్తా, మోడీ గారికి 6 లక్షల కోట్ల రూపాయలు నేను తెప్పించాను విదేశాల నుంచి, ఇంకా నేను చేస్తాను అని చెప్పానంటూ వారు చాలా సందర్భాల్లో మాట్లాడటం జరిగింది. కనుక నాకు కొద్దిగా అవగాహన ఉంది. కనుక అమెరికన్ ప్రెసిడెంట్ గారు చాలా క్లోజ్. ఆయన అమెరికా ప్రెసిడెంట్ కాకముందే కేఏ పాల్ గారి ప్రేయర్ మీటింగ్స్కి వరంగల్, ఖమ్మం వచ్చారు. నిరుద్యోగులకు నేను సహాయపడతాను, రకరకాలుగా నేను ఫండ్స్ తెస్తాను, జీవనోపాధికి వారికి నేను ఉపయోగపడతాను. కానీ ఇక్కడ పాలిటిక్స్లో ఎట్లా తీరుద్ది? తలకు మించిన భారం అప్పు అయినప్పుడు ఇతర దేశాల నుంచి డొనేషన్స్ లాగా తెప్పించుకోవాలంటే చెల్లే నాలుక కావాలి కదా. కనుక కేఏ పాల్ గారి నాలుక చెల్లుతుంది. వారికి చాలా రకాల సోర్సు, కోట్లు పంపే సోర్సు ఉన్నాయి నాకు తెలుసు. కనుక ఎంతోమందిని గెలిపించారు విశాఖ ప్రజలు. కేఏ పాల్ గారికి ఒక అవకాశం ఇవ్వండి, నిజంగా మీకు మంచి జరుగుతుంది. నిజంగా మీ బిడ్డల నిరుద్యోగులకు మంచి జరుగుతుంది. వారు ఏ ఫ్యాక్టరీని వచ్చి తెచ్చి ఒక బ్రాంచ్ ఇక్కడ పెట్టండి అంటే వైజాగ్లో పెడతారు. వారు ఏదన్నా అనుకుంటే సాధించి తీరుతారు. సో ఇది చేస్తా అని మాత్రమే చెప్పగలరు. కనుక అది ఎలక్షన్ కాదు. అలాంటి ఎలక్షన్లు అసలు సార్ పోటీ చేయకూడదు. కానీ గద్దర్ గారు ప్రెషర్ వలన దేంట్లో మొత్తానికి పాపం నాకు తెలియదు, మెలకువలు తెలియదు. ఈ జంపింగ్లు రావు పాపం. వారు దైవజనులు, ఉన్నది ఉన్నట్టు మాట్లాడటం తెలుసు. ఇది చెప్పాలనుకుంటే చెప్పడమే తెలుసు. కనుక ఆ ఎలక్షన్ కాదయ్యా అని నేను చెప్పడం జరిగింది.
కనుక తప్పక గెలిపించాలని, అలాంటి మంచి మనసుతో వచ్చిన మంచి లీడర్గా దేవుని భక్తుడు, దేవుని బిడ్డ త్రికరణ శుద్ధిగా మీకు సేవలు అందిస్తారు. అందుకే నేను వచ్చాను ఒక మాట చెప్పుదామని. ఎందుకంటే నేను కూడా 3 సార్లు ఎమ్మెల్యేగా, 2 రాష్ట్రాలకు మంత్రిగా, లేబర్ అండ్ ఫ్యాక్టరీస్ మినిస్టర్గా పనిచేశాను. వారిని మీ నాయకుడిగా ఎన్నుకోండి. పార్లమెంటులో వారి గొంతు వినిపిస్తారు. పార్లమెంటులో ఏం చేస్తే ఈ దేశానికి ఉన్న అప్పులు పోతాయో